హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు రసగుల్లా చేసి చూపిస్తానండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి. ఇది నేను వీడియో చూపిస్తూ మాట్లాడతాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. లీటర్ పాలు తీసుకుని ఇలా ఒక కళాయిలో పోసుకున్నాను. 1 లీటర్ పాలతో చూపిస్తున్నానండి. పాలు క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఆ కళాయిని స్టవ్ మీద పెట్టి కాచుకోవాలి. కొంచెం కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలండి. వెనిగర్ అయినా వేసుకోవచ్చు. నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలా వేసిన తర్వాత పాలనేవి జున్ను జున్నుగా విరగటం స్టార్ట్ అయ్యాయి, చూసారా? ఇలా విరుగుతుంది కదా. ఇలా కొంచెం సేపు మనం ఇంకా కాగించుకుంటే ఆ జున్ను అనేది కొంచెం గట్టిగా వస్తుందండి. అలా గట్టిగా ఉడికే వరకు కూడా పాలను కొంచెం సేపు మరగపెట్టుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో ఉంచుకొని చక్కగా లో ఫ్లేమ్లో కాచుకోండి. ఫ్లేమ్ అనేది హైలో పెడితే పాలన్నీ కూడా పొంగిపోయి జున్నంతా కూడా కింద కొలిగిపోతుందండి. గిన్నెంతా కూడా అడుగంటుతుంది. అందుకే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా స్లోగా కాచుకోండి. ఆ జున్నంతా కూడా గడ్డలాగా రావాలండి. అప్పటి వరకు కాచుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో రెసిపీస్ అనేవి చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా జున్నుగా బాగా గట్టిగా తయారైంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదంతా కూడా ఇలా టీ స్ట్రైనర్తో వడగట్టుకోవాలండి. దానిలో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. అవి మనకి ఉపయోగపడవండి. ఇంకా ఆ గిన్నె, వాటర్ ఉన్న గిన్నె పక్కన పెట్టేసుకుని ఇలా కోవా ఉన్న గిన్నె ఉంది కదా, దానిలో ఇంకా 2-3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఎందుకంటే నిమ్మరసం యూజ్ చేసాం కదా, కొంచెం పులుపుగా అనిపిస్తుంది స్వీట్ అనేది. అందుకే 2-3 సార్లు అయినా వాటర్తో మళ్ళీ వాష్ చేసుకుని ఇలా కాటన్ క్లాత్ తీసుకుని ఈ కోవా అంతా కూడా క్లాత్లో వేసుకుని దానిలో వాటర్ అనేవి ఏమీ రాకుండా ఇలా పిండేసుకోవాలండి. వాటర్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోవాలి. ఇలా పన్నీర్ అనేది కరెక్ట్గా గట్టిగా రావాలి. అప్పటి వరకు కూడా అలా టైట్గా క్లాత్ని టైట్గా చుట్టినట్లయితే దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కోవాని ప్లేట్లో వేసుకుని బాగా రఫ్ చేయాలండి. చేతులతో మనం బాగా రఫ్ చేస్తూ ఉంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా చక్కగా వస్తుంది. స్వీట్ అనేది కూడా గుల్లగుల్లగా చక్కగా ఈజీగా పొంగుతుంది. ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నట్లుగా రఫ్ చేస్తున్నట్లుగా ఇలా మ్యాష్ చేయాలండి. అప్పుడే చక్కగా కోవా అనేది సాఫ్ట్గా వస్తుంది. అలా కొంచెం సేపు రఫ్ చేసిన తర్వాత అదంతా కూడా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనిలో వాటర్ అనేవి అస్సలు ఉండకూడదండి. వాటర్ ఎక్కువగా ఉంటే మనం బాల్స్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా షేపులోకి రావండి. అందుకే ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. మనం ఉడికించుకున్నదంతా కూడా అలా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేస్తే బాల్ అనేది ఓపెన్ అవ్వకుండా చక్కగా టైట్గా బాల్ రెడీ అవుతుంది. అలా చేసిన తర్వాత మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీ స్వీట్ కూడా. మీరు ఇంట్లో ఈజీగా చేసి మీ పిల్లలకి, ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా ఒక అరకప్పు పంచదార తీసుకుని, ఒక అరకప్పు వాటర్ తీసుకుని పంచదారని బాగా కరిగించుకుందామండి. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పంచదార బాగా కరిగే వరకు కరిగించుకుందాం. షుగర్ సిరప్ అనేది బాయిల్ అవుతుంది కదా, ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా, పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకుని ఆ పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని యాలకుల పొడి అంతా కూడా పాకంలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కొంతమంది ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారండి. ఫుడ్ కలర్ని అవాయిడ్ చేస్తూ నేను సింపుల్గా చూపిస్తున్నాను.
మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా పాకంలో వేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. మనం పాకంలో వేసిన వెంటనే కూడా అవి పొంగుతూ సైజ్ అనేది పెద్దగా వస్తాయి. అలాగే చక్కగా లోపల కూడా ఉడుకుతుందండి. ఈ సిరప్ అనేది వాటి లోపలికి కూడా వెళ్ళి స్వీట్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇలా కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుందాం. సిరప్ అనేది ఎక్కువగా పాకం రాకూడదండి. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి గరిటెతో వెనక వైపుకు కూడా మొత్తం ఈవెన్గా ఫ్రై ఉడికేటట్లుగా కదుపుకొని స్లోగా కదుపుకోవాలండి. బాల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. స్పీడ్గా కలపకూడదు. ఇలా స్లోగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పాకం అనేది ఎక్కువగా చిక్కపడితే మనం తినేటప్పుడు అంత బాగోదు. ఇలా సిరప్ అనేది జ్యూసీగా ఉంటేనే రసగుల్లా అనేది చక్కగా వస్తుంది. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రసగుల్లా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి. అలాగే నా రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.